మనలందరూ క్షేమంగా ఒడ్డుకు చేర్చగలిగినటువంటి దేవుడు మనకున్నాడు అని చెప్పే సాక్ష్యాన్ని కోల్పోయాడు. ఎవరు సాక్ష్యాన్ని ఎవరు కోల్పోయారు? నిద్రావస్థలో ఉన్నటువంటి యోనా సాక్ష్యాన్ని కోల్పోయాడు. బిడ్డలారా మీరు గమనించండి, నీ యొక్క నిద్రావస్థ నీవు మేలుకొనకపోతే ఎక్కడైనా దేవుని వాక్యాన్ని అనుసరించలేనటువంటి జీవితాన్ని నువ్వు జరిగిస్తూ ఉంటే సాక్ష్యాన్ని కోల్పోతావు. జాగ్రత్త. యోనా అప్పుడే కానీ నిద్రలేసి ఆగండి, అవన్నీ పడేయాల్సిన అవసరం లేదు, అవన్నీ వదిలేయాల్సిన అవసరం లేదు, వాటన్నిటిని విడవాల్సిన అవసరం లేదు. శక్తి కలిగినటువంటి దేవుడు మనకున్నాడు, ఇదిగో నా దేవుడిని నేను మోకరిస్తున్నా. వాళ్ళందరూ వారి వారి దేవుళ్ళని మాట రాశాడా? ఎక్కడ రాశాడా? లేదా నాన్న? వారి వారి దేవుళ్ళను అన్నాడు. మరి నీ దేవుని గురించి చెప్పడానికి నీవు లేకపోతే, నీ దేవుని గురించి నువ్వు సాక్ష్యం ఇవ్వటానికి నువ్వు నిద్రావస్థలోనే ఉన్నావు కదా. నిద్రావస్థలో నుండి మేలుకొని ఎందుకు ఇంత అలజడి పడుతున్నారు, ఎందుకు ఇంత భయపడుతున్నారు, ఎందుకు ఇంత భీతి చెందుతున్నారు? ఇదిగో సర్వశక్తి కలిగినటువంటి దేవుని కలిగి ఉన్నాను, నేను మోకరిస్తాను, మీరు అవన్నీ పడేయాల్సిన అవసరం లేదు అనేటువంటి మాటని ప్రార్థించున్నట్టయితే దేవుడు ఏం చేసేవాడు? నేలల్లో పడేస్తే శాపకాజ్ఞ ఇప్పించినటువంటి దేవుడు ఇప్పుడు నువ్వు నిద్రపోతున్నా దేవుడు నిన్ను కాపాడాడు లేదా? ఆ శాప తినాలనా భద్రం చేయాలనా? నువ్వు నిద్రపోతున్నా దేవుడు కాపాడుతున్నందుకు నీకు దేవుడు యొక్క ప్రేమ అలుసైపోయింది. ఇది చూడు, మంచి పద్ధతి కాదు అది. నువ్వు నిద్రపోతున్నా, అలసత్వంగా ఉన్నా, ప్రార్థించకపోయినా, మందిరానికి రాకపోయినా, మాటను నిర్లక్ష్య పెట్టినా, గర్వంతో ప్రవర్తిస్తున్నా, ఈ విధమైనటువంటి స్థితిలో ఉన్న యోనా తన బిడ్డ అయినందున ఆయన అలసత్వాన్ని ఆయన పరిగణలోకి తీసుకోలేదు. ఎక్కడ నా బిడ్డ నష్టపోతాడోనని తీసుకెళ్ళి సముద్రంలో ఏమన్నాడే కానీ చేపకేం చేశాడు? నా బిడ్డని భద్రపరచు. అందుకేనా నీకు అంత అలుసు యేసుక్రీస్తు అంటే? అందుకేనా నీకు అంత అలుసు? అందుకేనా దేవుడు అంటే నీకు ఇష్టం లేకుండా ప్రవర్తిస్తున్నావు? ఊర్లో ఎంతమంది చనిపోతున్నారు, పల్లెకేమైనా నష్టం జరిగిందా? ఎందుకో తెలుసా? నువ్వు తీసుకునే జాగ్రత్తలు కాదు. గుర్తించుకో, పల్లె చుట్టూ దేవుని కృప ఉంది. ఇకనైనా మేల్కో, ఇకనైనా దేవుని మాటలు లక్ష్య పెట్టు, ఇకనైనా దేవుని మాటలు లక్ష్య పెట్టు. జరిగినటువంటి యాక్సిడెంట్లో వినోద్ కంటే ఎక్కువ యాక్సిడెంట్లు చనిపోయిన వాళ్ళు వినోద్ కంటే ఎక్కువ యాక్సిడెంట్లు జరిగిన వాళ్ళు కాదు. వినోద్ దాదాపుగా 10 అడుగులు లేచి కింద పడ్డాడు కారు గుద్దితే. వినోద్కి చిన్న బట్టని వేలు చిన్న గాయం కూడా తగలలేదు. ఎందుకో తెలుసా? వినోద్ దేవుని పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి నాన్న, ఇంకా నిద్రావస్థలో ఉండొద్దు ప్లీజ్. దేవుని సేవకునిగా నేను ఆజ్ఞాపిస్తా ఉన్నా, ఆ మాట వినండి. యోనా నిద్రపోయినందున సాక్ష్యాన్ని ఇవ్వలేకపోయాడు. ఇంకా ఆత్మీయతలో నిద్రపోవద్దు. ఆయనను దేవుడు యోనాను విడిచిపెట్టలేదు, ఇంకా పరిచర్య చేయించుకోవాలనే వాడుకున్నాడు. 3 రోజులు శాప గర్భంలో ఆయన నడుస్తున్నటువంటి, ఆయనను సముద్రం లేసినటువంటి దానికి ఒడ్డుకి చేపకే 3 దినాలు పట్టిందంటే ప్రయాణం చేయటానికి. ఎన్ని దినాలు పట్టిందంట? చేప ఎన్ని దినాల తర్వాత అక్కడ వామిటింగ్ చేసింది, బయటకు పంపించింది. మరి చేపకే 3 దినాలు పట్టిందంటే ఇంకా నిద్రావస్థలో ఉన్నావేమో. దేవుడు నిన్ను విడిచిపెట్టకుండా కాపాడుతూ వస్తున్నందుకు ఇకనైనా మేల్కో. నిద్రపోతే ఏం జరుగుద్దో తెలుసా? ఒకటి, బలాన్ని కోల్పోతావు. రెండోది, ఆయుధాలు కోల్పోతావు. ఆయుధాలు అంటే ఏంటి? మనకు ఆయుధం ఏంది? ప్రార్థనే మనకు ఆయుధం. దాన్ని కోల్పోతావు. తర్వాత సాక్ష్యాన్ని కోల్పోతావు. తర్వాత మత్తయి సువార్త 13వ అధ్యాయము 25వ వచనం ఒకసారి చదవండి. 13వ అధ్యాయము 25వ వచనం.
ఎందుకు చెప్తున్నానంటే